హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ ఓ నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నది. నమస్తే. హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ ఓ నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నది. ఆ నిరసన కార్యక్రమం ప్రధానంగా అక్కడ కనబడిన వాళ్ళు యువకులు. వారు చేస్తున్న ఏకైక డిమాండు కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధిత శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇది ఒకటి రెండు మాటలు చెప్పాలంటే, ఢిల్లీలో జరిగిన ధర్నా ఆ తర్వాత హైదరాబాద్లో జరిగింది. హైదరాబాదులో జరిగిన ధర్నాకు రెగ్యులర్గా మాట్లాడుతున్న వాళ్ళే ఎక్కువ మంది కనబడిండ్రు అనేది ఒక చర్చ ఉన్నది. నిజంగానే ఆ పిల్లలే మాట్లాడి ఉంటే కనుక, అక్కడ వచ్చిన వారే కనుక తాము ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ విధానం గురించి ఏమనుకుంటున్నారు, పేపర్లు లీక్ అవుతున్న కేంద్రము ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థ ద్వారా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నది. అందులో లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత లోపాలు జరుగుతూ ఉన్నా సరే దాని పట్ల ఒక విస్పష్టమైన వైఖరి ఇప్పటి వరకు తీసుకోలేదు ఎందుకు? ఇది బేసిక్ క్వశ్చన్. ఇక ధర్నా చేస్తున్న వారు ఫలానా వారు, వారి వెనుక ఫలానా వారు ఉన్నారు, వారు ఎందుకే ఇట్లా చేస్తున్నారు, ఇదంతా వాస్తవాన్ని నుంచి తప్పుకోవడానికి లేదా ఎదుటి వాళ్ళను మౌనంగా ఉంచేందుకోసం చేసే ఒకానొక ప్రయత్నం. దబాయించో లేదా బెదిరించో ఎల్లకాలం అందరినీ మౌనంగా ఉంచలేము. అది ఉంచడం సాధ్యం కూడా కాదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చేస్తున్న డిమాండ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాల్సిన ఒక అవసరము అనివార్యత ఉన్నది. రెండవది, నిన్న ధర్నా పాల్గొన్న వాళ్ళలో అక్కడ ఆ పిల్లలే మాట్లాడుంటే కనుక వారికి నిజంగానే వారికి ఒక రాజకీయ భావజాలము లేదా కనుక వారికి ఎవరు ప్రేరణ ఇస్తూ ఉన్నట్లుగానో అది ఏముండేదో తెలిసిపోయేది. రెండవది, మాట్లాడిన వాళ్ళే మాట్లాడడం వలన విషయము అంటే సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళకు రెగ్యులర్గా మాట్లాడుతున్న వాళ్ళే ఉన్నారు కదా, ఆ పిల్లల మనోభావం ఏమిటో తెలుసుకుంటే బాగుండేది. భవిష్యత్తు భారతదేశం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఎట్లా ఉండాలని వారు భావిస్తున్నారు. ఇవాళ అత్యంత ఖరీదైన రెండు ఉన్నాయి. ఒకటి విద్య, రెండోది వైద్యం. ఈ రెండు అందడం లేదు. మధ్యతరగతి పెరిగిన మాట వాస్తవము, జీవన వ్యయం పెరిగిన మాట వాస్తవము, జీవన నాణ్యత పెరిగిన మాట వాస్తవము. కానీ వీటన్నింటికి మించి విద్యా వైద్యం ఖర్చులు 2-3 ఎక్కువ పెరిగినాయి. వారి సంపాదన పొద్దున 6 గంటల నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ సాయంత్రం 8-9 ఇంటికి వచ్చేవరకల్లా వారు భూమిలాగా చుట్టూ తిరుగుతున్నది డబ్బుల చుట్టే. ఆ డబ్బులు కూడా లక్షల కోట్లు కాదు, వారి పిల్లల చదువులకు అయ్యే మొత్తం వరకే, వారి పిల్లల ట్యూషన్లకు అయ్యే మొత్తం వరకే, వారి పిల్లల ప్రయాణానికి సంబంధించిన ఖర్చుల వరకే, ఇంతవరకు వారు పరిమితం అవుతున్నారు. అట్లా ఒక్కరిద్దరు కాదు, లక్షలాది మంది పేరెంట్స్. ఈ లక్షలాది మంది పేరెంట్స్ ఎవరు? వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు, పిల్లల భవిష్యత్తు కోసమై ఉన్న భూమి ఏదో అమ్ముకొని వచ్చిన వారు, హైదరాబాద్లో చిన్న చితక పనులు చేస్తూ బతుకుతున్నవారు. కేవలం హైదరాబాదే కాదు, మొత్తం దేశవ్యాప్తంగానే మధ్యతరగతి పెరిగింది. ఎవరి మధ్యతరగతి? ఈ 20 ఏళ్ల కాలంలో ప్రైవేట్ రంగంలో వచ్చిన ఉపాధికి ఆధారంగా చేసుకొని లేదా వ్యవసాయ రంగంలో వచ్చిన కొన్ని మార్పుల ఆధారంగా ఎంతో కొంత మిగులు ఉంటే కనుక ఆ మిగులు ఆధారంగా చేసుకొని పిల్లలపైన ఆశ పెట్టుకున్నవారు, ఇద్దరు భార్యాభర్త కలిసి పని చేసుకొని ఎంతో కొంత పొదుపు రూపంలో ఉంచుకొని దాన్ని విద్యపైన ఖర్చు పెడుతున్నవారు, దాన్ని పెట్టుబడిగా భావిస్తున్నవారు, ఇలాంటి వారు అలాంటి వారి పిల్లలు అక్కడికి వచ్చారు. అంటే ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది మధ్యతరగతి ప్రజల ఆందోళన ఇది, మధ్యతరగతి ప్రజల ఆవేదన ఇది. ఈ ఆవేదన వారి నుంచే స్వతహాగా వ్యక్తమై ఉంటే, వారే కేంద్ర స్థానం అయి ఉంటే, వారే గనక బలమైన వ్యక్తీకరణ చేసి ఉంటే సమాజ స్పందన ఇంకెట్లా ఉండేదో ఇప్పటికీ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కొందరి భావన చాలా బలంగా ఉన్నది. ఇక్కడ మనం అంటే వెళ్ళొద్దు మాట్లాడొద్దు అని కాదు, వెళ్ళవలసిందే, సంఘీభావం తెలపవలసిందే, మాట్లాడవలసిందే. కానీ కొత్త తరం తెరపైకి వచ్చినప్పుడు, కొత్త తరహా ప్రశ్నలు వచ్చినప్పుడు, కొత్త ఆలోచన వచ్చినప్పుడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకోసమై ఈ తరం ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించాలి. వారికి అవకాశం ఇచ్చి ఉంటే కనుక మరింత చర్చకు అవకాశం ఉండేది అని చాలామంది భావిస్తున్నారు. అంటే ఇప్పటికి వెళ్ళి మాట్లాడిన వారు కూడా సమాజం పట్ల ఆందోళన ఉన్నవారు, సమాజం ఇట్లా కాదు ఉండవలసింది, మరింత మెరుగ్గా ఉండాలనే తపన తలంపు ఉన్నవారే అక్కడికి వెళ్ళి మాట్లాడినవారు. అయితే వారికంటే మిగతా అక్కడ వచ్చిన పేరెంట్స్ కానీ యువకులు కానీ వారి వ్యక్తీకరణ ఇంకా వారికి అవకాశం ఉంటే బాగుండేదేమోనని ఒక సూచనాప్రాయమైన అభిప్రాయము చాలామందిలో వ్యక్తమవుతున్నది. అయితే వెళ్ళి వచ్చిన వారు, మాట్లాడిన వారు సాధారణంగానే వారికి ఉన్న అనుభవ రీత్యా చూసుకున్నా సరే, వారికి ఉన్న ఆలోచన రీతులు తీసుకున్నా సరే ఒక భిన్నమైన వ్యక్తీకరణ ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన వారికి
డిగ్రీలు పీజీలు చేసుకొని బయటకు వచ్చిన వారికి సమాజపు అవగాహన, వారి ఆచరణతో కూడుకున్న అనుభవాలు ఏమిటో చాలా కొత్తగా ఉంటాయి. అవి వారు సమాజాన్ని అర్థం చేసుకునే తీరేమిటో కూడా తెలిసే అవకాశం ఉంది. బహుశా రాబోయే రోజులైనా సరే కొత్త తరం వారికి, కొత్త వారికి మనం మాట్లాడుతూనే వారికి అవకాశం ఇస్తే బాగుంటుందేమో. థ్యాంక్ యూ.